కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వరదల దాటికి కారులో వెళ్తున్న కృష్ణ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. మచిలీపట్నం వెళ్తూ కేసరపల్లి మండలం బొడమేరు వద్ద చిక్కుకున్నట్లు కృష్ణ తన మిత్రులకు సమాచారం అందించారు. దీంతో అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి చేరుకోగా అక్కడ కారు మాత్రమే కనిపించగా పోలీసులు కృష్ణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కలిదిండి ఫణికృష్ణ అనే ఆయన ఇక్కడ గన్నవరం వాళ్ళ స్నేహితుల ఇంటి దగ్గర నుంచి సుమారు 5 గంటల సమయంలో బయలుదేరి మచిలీపట్నం వెళ్తూ ఇలా కేసరపల్లి ఉప్పులూరు మీదుగా వెళ్లే దారిలో వాటర్లో చిక్కుకున్నట్టుగా వాళ్ళ ఫ్రెండ్కి సమాచారం ఇచ్చినట్టు వాళ్ళ ఫ్రెండ్ మాకు సుమారు 6:45 నిమిషాలకి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి సమాచారం ఇచ్చారు. ఆ విషయం తెలుసుకొని వెంటనే మేము మా సిబ్బంది అలాగే ఎంఆర్ఓ గారు వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి మేము వచ్చి ఇక్కడ చూడగా కేసరపల్లి నుంచి ఉప్పులూరు వెళ్ళే దారిలో బొడమేరుకి ఒక 100 మీటర్ల ముందే ఆయన ఒక కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మేము లోపలికి వెళ్ళి చూసే వరకు మోకాళ్ళు పై వరకు మన నడుం పై వరకు కూడా వాటర్ ఉంది. కార్ని వెరిఫై చేసాము. కారులో అయితే కీ లేదు, మనుషులైతే ఎవరూ లేరు. మేము చుట్టుపక్కలంతా గాలించాము, ఎక్కడ మనిషి జాడైతే కనిపించలేదు. రాత్రి సుమారు 12 వరకు కూడా గాలింపు చర్యలు చేశాము, బట్ ఎవరు దొరకలేదు. ఈరోజు మార్నింగ్ నుంచి రాత్రి ఆర్డీఓ గారు వచ్చారు, అలాగే మార్నింగ్ కూడా వచ్చారు. మేమంతా గాలింపు చర్యలు చేస్తున్నాము. కాసేపట్లో ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా వస్తుంది, వాళ్ళతో కూడా గాలింపు చర్యలు చేపడతాం. సార్, ఈ వ్యక్తి అసలు అందులోనే ఉన్నాడా లేదా బయటకు వచ్చారంటారా? యాక్చువల్గా ఆయన వీడియో కాల్ చేసి మాట్లాడారు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు. అప్పటికి కారులోంచి దిగి బయటకు రావడం జరిగింది. చుట్టుపక్కల కూడా ఎలా ఉంది ఏంటన్నది వీడియోలో చూపించినప్పుడు ఈయనకి ఎవరైతే మిస్ అయ్యారో ఆ వ్యక్తికి మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చినట్టు. ఖైరతాబాద్ తరహాలో గణపతి నవరాత్రి